25 లక్షల వరకు ఉచిత బీమా కవరేజీ కల్పించే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని పునరుద్ధరించాం. గత 5 ఏళ్లలో విస్తరించిన గంజాయి సమస్యను ప్రత్యేక విభాగం ఈగల్ ద్వారా మరియు డ్రోన్ల వినియోగంతో కట్టడి చేస్తున్నాం. మహిళల భద్రత కోసం శక్తి యాప్ను ప్రారంభించాం. దీని ద్వారా 7 నిమిషాల్లో స్పందన లభిస్తుంది మరియు వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా న్యాయ వ్యవస్థ కోసం కోర్టు భవనాలు మరియు నివాస గృహాల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాం. న్యాయ వ్యవస్థకు 349 కోట్ల విలువైన పనులను మంజూరు చేశాం. 26-27 తొలి దశలో 100 కొత్త కోట్లను ఆమోదించాం. పునర్వ్యవస్థీకరించిన ఎక్సైజ్ విధానంతో మద్యం రంగంలో లీకేజీలను పూర్తిగా నివారించాం. అవినీతి లేకుండా ఆదాయం రాష్ట్ర ఖజానాకు సక్రమంగా చేరుతోంది. అగ్నిమాపక సేవల ఆధునీకరణలో భాగంగా 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలను స్థాపిస్తున్నాం. స్పందన సమయాన్ని తగ్గించేందుకు అత్యాధునిక శోధన మరియు రక్షణ పరికరాలతో కూడిన అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేస్తాం. రాష్ట్ర శిక్షణ కేంద్రాన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా బలోపేతం చేస్తాం. 26-27 ఆర్థిక సంవత్సరానికి హోంశాఖకు 9,165 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. అదేవిధంగా మద్య నిషేధం మరియు ఎక్సైజ్ శాఖకు 500 కోట్లను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. మరియు మా ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించదలిచాను. ఆర్థిక శాఖ తీసుకున్న చర్యలు: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా నిర్వహిస్తూ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నామని ఈ క్రింది చర్యలు స్పష్టంగా చూపిస్తున్నాయి. గత ప్రభుత్వం అత్యధికంగా 12.3% వరకు ఉన్న వడ్డీ రేట్లపై అప్పులు తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అధిక వడ్డీ రుణాలను 9% లేదా అంతకంటే తక్కువ తీసుకురావడానికి వడ్డీ రేట్ల తగ్గింపు, డెట్ స్వాపింగ్ వంటి చర్యలను చేపడుతున్నాం. ఇప్పటి వరకు 43,298 కోట్ల రుణాలను వడ్డీ తగ్గించి సంవత్సరానికి 327 కోట్ల రూపాయలను ఆదా చేశాం. అదనంగా మరో 1.2 లక్షల కోట్ల రుణాలపై మెరుగైన షరతులు పొందేందుకు చర్యలు కొనసాగిస్తున్నాం. దీని ద్వారా సంవత్సరానికి 1,658 కోట్ల రూపాయల ఆదా కలుగుతుందని అంచనా. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద 3,797 కోట్లను విడుదల చేశాం. జూన్ 24 నాటికి పెండింగ్లో ఉన్న 24,800 కోట్ల బకాయిలను క్లియర్ చేశాం. సాగునీరు, రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి 37,030 కోట్లను చెల్లించి ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించాం. 163 కేంద్ర ప్రాయోజిత పథకాలకు 18,700 కోట్లను విడుదల చేసి వాటిలో 85 పథకాలని పునరుద్ధరించాం. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల మరింత పెరిగింది. ఆంధ్రప్రదేశ్ వెల్త్ ఫండ్ను 100 కోట్లతో సీడ్ కార్పస్తో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న అవకాశాలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులను ఆహ్వానించి రాష్ట్రానికి సంపద సృష్టించే దిశగా ముందుకు సాగుతున్నాం. సంస్కరణలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సిద్ధాంతానికి అనుగుణంగా ప్రభుత్వంలోని చట్టాలు, నియామకాలు, నిబంధనలు, ప్రభుత్వం ఉత్తర్వులను సమీక్షించి పరిపాలనా ప్రక్రియలను సరళీకరించి పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని మరియు పౌర సేవల మెరుగుదలను కల్పిస్తున్నాం. ఇదే దిశలో ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించి వాటి ఖాతాలు మరియు ఆడిట్ వ్యవస్థను క్రమబద్ధీకరించి లాభదాయకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా రాష్ట్ర పబ్లిక్ సెక్టార్ సంస్థలను ట్రెడ్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా బిల్ డిస్కౌంటింగ్ విధానాన్ని అనుసరిస్తాయి. శాస్కీ కింద 2025-26లో ఫిబ్రవరి 12 ఫిబ్రవరి 26 నాటికి ఆంధ్రప్రదేశ్ పొందింది 6,544 కోట్లు పొందింది. మార్చి 31 నాటికి మరో 1,434 కోట్లు అందుకోనుంది. ఇది 23-24లో పొందిన 4,090 కోట్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు. దేశంలో తొలిసారిగా రీఇమాజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్ను నవంబర్ 25లో విశాఖపట్నంలో నిర్వహించాం. ఈ సమ్మిట్లో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ మరియు
అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 2 రోజుల చర్చల ఫలితంగా ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ స్థాపనకు దారితీసింది.